నువ్వు క్వశ్చన్ అడిగినా నా ఆప్షన్స్ లో మా అమ్మాయిని అడిగినావు. పోలీస్ ఆఫీసర్ మీరు ప్రజాప్రతినిధి మనిద్దరం కొట్లాడుకునే అయితే ఏంటి మీ ఓటు మీరు అయితే మా ఓటు వేసుకోకుండా నువ్వు వేస్తావా నువ్వు వేస్తావా మా ఓటు మా ఓటు మీరు వేస్తారా భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో కేసు పెట్టారు. భూమా ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయన అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భూమా ఇంటి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రమ్య, నంద్యాలలో భూమా ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. భూమా నాగిరెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దాదాపు 100కు పైగా పోలీసులు భూమా ఇంటి వద్దనే ఉన్నారు. దీనికి కారణం ఇవాళ కర్నూలు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోలీసులకు భూమా నాగిరెడ్డికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. వాగ్వివాదానికి కారణం కూడా అంతకు ముందు భూమా నాగిరెడ్డి కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఓటు వేసేందుకు నంద్యాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆ సందర్భంగా దాదాపు 1 గంట పాటు అక్కడ ఉన్నారు ఇతర ఓటర్లతో పాటు. అయితే అదే సందర్భంలోనే పోలీసులు ఆమెను ఓటు వేసి ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులకు అంటే నంద్యాల డిఎస్పీ హరినాథ్ రెడ్డికి అఖిల ప్రియకు స్వల్ప వాగ్వివాదం జరిగింది. ఆమె వెళ్లిన తర్వాత భూమా నాగిరెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆ సందర్భంలో డిఎస్పీ హరినాథ్ రెడ్డికి భూమా నాగిరెడ్డికి తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అఖిల ప్రియ తన తండ్రిని అంటే భూమా నాగిరెడ్డిని సంజేత అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత పోలీసులు అంటే భూమా నాగిరెడ్డి పైన కేసు నమోదు చేశారు. అంటే పోలీసులపై దురుసుగా ప్రవర్తించారన్న కేసు నమోదైంది. భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు భూమా నాగిరెడ్డిని చుట్టుముట్టాయి. ప్రస్తుతం భూమా నాగిరెడ్డి ఇంట్లోనే ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసిన పక్షంలో అడ్డుకునేందుకు మరోవైపు వైసీపీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఘర్షణ చోటు చేసుకున్న వాతావరణం అక్కడ కనిపిస్తుంది రమ్య.